జర్మనీ స్టేట్స్‌లో ఇండియాలో లాగా కరెంట్ వైర్స్ ఎందుకు కనిపించవు? కానీ ఫార్మ్స్ దగ్గర ఎందుకు పెద్ద పెద్ద టవర్స్ ఉండి దాని నుంచి వైర్ కనెక్షన్స్ ఉంటాయి? ఇండియాలో మనం ఎలక్ట్రిసిటీ వైర్స్‌ని పోల్స్ మీద చూస్తాం. బట్ జర్మనీకి వచ్చేసరికల్లి సిటీస్‌లో కానీ, రెసిడెన్షియల్ ఏరియాస్‌లో కానీ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ అండర్ గ్రౌండ్ ద్వారానే ఈ కరెంట్ అనేది ఎలక్ట్రిక్ వైర్స్ అనేది సప్లై చేస్తారనమాట. దీనివల్ల స్ట్రీట్స్ క్లీన్‌గా ఉంటాయి. సేఫ్టీ ఎక్కువ. అంతేకాకుండా హెవీ రెయిన్ కానీ, స్టార్మ్స్ కానీ అలాంటివి వచ్చినప్పుడు డ్యామేజ్ అవ్వకుండా కూడా ఉంటాయి. పవర్ సప్లై కూడా చాలా రిలయబుల్‌గా ఉంటది. మరి ఫార్మ్స్ దగ్గర కనిపించే పెద్ద టవర్స్ ఏంటి? అవి హై వోల్టేజ్ ట్రాన్స్మిషన్ లైన్స్. పవర్ ప్లాంట్స్ నుంచి ఎలక్ట్రిసిటీని లాంగ్ డిస్టెన్స్ వరకు సబ్‌స్టేషన్స్‌కి తీసుకెళ్ళడానికైతే ఇలాంటి టవర్స్‌ని యూజ్ చేస్తారు. సబ్‌స్టేషన్స్ నుంచి మన హౌసెస్‌కి మాత్రం మళ్ళీ అండర్‌గ్రౌండ్ కేబుల్స్ ద్వారానే ఈ కరెంట్‌ని అయితే డిస్ట్రిబ్యూట్ చేస్తారు. అందుకే జర్మనీ సిటీస్‌లో ఓవర్ హెడ్ కరెంట్ వైర్స్ అనేవి చాలా తక్కువగా కనిపిస్తాయి. కానీ ఫార్మ్ ల్యాండ్స్‌లో మాత్రం పెద్ద పెద్ద ట్రాన్స్మిషన్ టవర్స్ అయితే కనిపిస్తాయి. మీరు జర్మనీలో ఈ డిఫరెన్స్ ఎప్పుడైనా నోటీస్ చేశారా? కామెంట్ చేయండి. అండ్ ఇలాంటి బోల్డ్ అండ్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కోసం అయితే మన ఛానల్‌ని ఫాలో చేయండి. బాయ్ బాయ్.